ఇమీడియట్ సహాయం ఎక్స్పెక్ట్ చేస్తాం. చేస్తాం మేడం, తప్పకుండా. వాళ్ళు డీడీ కట్టారు, పంపించేసినాము, శాంక్షన్ రాగానే పెట్టిస్తాను. ఓకే, థ్యాంక్ యూ. నీటిపారుదల శాఖ నుంచి కూడా, ఎందుకంటే బోర్లు కూడా పోయడం తక్కువైనాయి కాబట్టి మన మిషన్ భగీరథ నుంచి వాటర్ సప్లై కూడా అన్ని గ్రామాలకు అందేలా చూడాలి. అది కాకుండా అది అందకపోతే అందరినీ ఏడలా ట్యాంకర్లు కూడా అందుబాటులో ఉంచేలా చూసుకోవాలని మన ఆఫీసర్లకి తెలియజేయడం జరుగుతుంది. అలాగే విద్యుత్ శాఖ కూడా చాలా అప్రమత్తంగా ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే ఎండాకాలంలో కరెంటు కోత చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మనకు వరి పంట తొందరలోనే వచ్చే టైం ఉంది, ఒక నెల 15 రోజుల్లో మన చేతికి అందబోతుంది. కాబట్టి కరెంటు కోత వస్తే చాలా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంటుంది వ్యవసాయదారులు. కాబట్టి ఎలాంటి ఇబ్బంది జరగకుండా కరెంటు ఏదైనా ప్రాబ్లం వస్తే తొందరగా సరిచేసి రైతులు కానీ ఇంకెవరైనా కానీ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసి వాళ్ళకు సమాధానం ఇవ్వాల్సిందిగా కూడా మన విద్యుత్ శాఖ వారిని కూడా కోరడం జరుగుతుంది. మనకు మన గౌరవ ఎమ్మెల్యే గారు శాంక్షన్ చేసినటువంటి సీసీ రోడ్లు కూడా అన్ని గ్రామ పంచాయతీలో కూడా అన్ని తొందరగా కంప్లీట్ చేసుకుంటే మనకి ఎలక్షన్ కోడ్ వరకముందు అన్నీ కూడా కంప్లీట్ చేసుకున్న వాళ్ళమైతే ఇంకా చాలా సంతోషిస్తాము. అలాగే ఇంకా మన కొత్త పంచాయత్ మన ఎంపీపీ బిల్డింగ్ అయితే ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించుకోవడం జరుగుతుంది. కాబట్టి అదే ఇండివిజువల్గా ఎవరికి వారు ప్రయత్నం చేస్తే సమస్యలుగానే ఉంటాయి. కాబట్టి అధికారులు ప్రజాప్రతినిధులు ఇద్దరు కలయికతో కలిసి ఒక కోఆర్డినేషన్తో పోయి పనిచేస్తే అనుకున్న టార్గెట్ మనం తీర్చగలుగుతాం, ప్రజా సమస్యలు తీర్చగలుగుతాం. కాబట్టి ఆ విధంగా అధికారులు మరి అదేవిధంగా ప్రజాధికారులుగా మేము కలిసి పనిచేస్తాం, ప్రజా సమస్యలు తీరుస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. మరి ఈరోజు సర్పంచ్ లేరు, స్పెషల్ ఆఫీసర్స్గా మన మండలికి సంబంధించిన అధికారులే ఉన్నారు. రానున్నది మన ఎండాకాలం, ఇప్పటికే చాలా బోర్లన్నీ కూడా కొలాప్స్ అయిపోతాయి, నీళ్ళు కూడా తగ్గుతూ ఉన్నాయి. మరి అదేవిధంగా తాగునీటి సమస్య ఉత్పన్నం కాకుండా మనము ఆల్రెడీ మిషన్ భగీరథ ద్వారా మనం నీళ్ళు అందిస్తూ ఉన్నాం. కానీ దానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. మరి మన ఆర్డబ్ల్యూఎస్ ఏఈ గారు చెప్పినట్టుగా మనకు కొన్ని ప్రపోజల్స్ కూడా అమౌంట్ చేయడం జరిగింది. మరి ఎక్కడైతే వాటర్ పైప్ లైన్ కానీ లేకపోతే పంప్ సెట్స్ సంబంధించిన అవసరాలు ఉన్నాయో వాటన్నిటి కూడా ప్రపోజల్స్ మూవ్ చేయడం జరిగింది. అవి తొందరలోనే శాంక్షన్ కూడా రావడం జరిగింది. మరి ఇంకా కూడా ఎక్కడైనా ప్రాబ్లమ్స్ వస్తే ఇమీడియట్గా అధికారుల దృష్టికి తీసుకురావాల్సిందిగా మరి తెలియజేయడం జరుగుతుంది.